హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి రెడీ అయింది అనుకుంటున్నారు కదా, ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యానండి. ఎక్కడో కాదు ఫంక్షను, మా ఇంటి ముందే మా వీధిలో తెలిసిన వాళ్ళ ఫంక్షన్ అనమాట. సో మామయ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, మామయ్య అంకుల్ వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను. మామూలుగా నాకు ఫంక్షన్స్ అంటే భయము, పెద్దగా వెళ్ళను. అంటే మామయ్యని కానీ లేదా మా వారిని కానీ వెళ్ళొచ్చేమని చెప్తాను. ఇంకా లాస్ట్ టైం కూడా తాంబూలానికి పిలిచినప్పుడు కూడా ఇంకా నేను వెళ్ళలేకపోయాను, ఒంట్లో బాగాలేదని. సరే అని చెప్పి ఇంకా ఫంక్షన్కైనా వెళ్దాంలే అని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాం. ఇంకా శ్రావణి ఉంది కదా, అదేంటో ఇంట్లో నేనే కాదు అందరూ, శ్రావణి కానీ మా వారు కానీ, ఆఖరికి మా మామయ్య కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే మీరు వెళ్ళొచ్చేయండి అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటాం. సో ఇంక ఇవాళ ఏంటంటే బాగా తెలిసిన అంకులు, అది కాకుండా మా ఇంటి ముందే కాబట్టి ఇంకా అందరం వెళ్తున్నాం అనమాట. నేనేమో శ్రావణి ఏమో నేను ఇంట్లో ఉంటాను వదినా, ఎందుకు నువ్వు వెళ్ళొచ్చేసే అనింది. లేదు నువ్వు కూడా రా శ్రావణి అని ఇంకా బలవంతంగా శ్రావణిని కూడా రెడీ చేయించి, ఇంకా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు మా పిల్లలు బాగా ఫ్రెండ్స్. చెప్పాలంటే అసలు హడావిడంతా వీళ్ళదే ఉంది, లక్కీ విష్ణుదే ఉంది. అసలు ఉదయం నుంచి ఇంట్లోనే లేరు వాళ్ళైతే, అక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లలతో కలిసి ఇంకా ఆడుతూ అలాగా. సరే అని చెప్పి ఇంక మేమైతే ఇలా రెడీ అవుతూ ఉన్నాము. అయితే నేను ఎప్పుడైనా సరే శారీ కట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుంది అని. యాక్చువల్గా ఇది వరకు నాకు లాంగ్ హెయిరేనండి. అయితే కట్ చేసి ఇంకా జుట్టంతా ఊడిపోయి చివరికి ఆ పిలక మిగిలింది. అందుకని చెప్పి ఎప్పుడైనా శారీస్ వేసుకున్నప్పుడు మాత్రం ఇట్లాగా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాను. సో ఒకసారి మీకు కూడా చూపిద్దాం ఎలా పెట్టుకుంటాను అని చెప్పి. ఇంక ఈ లోపల మా వారైతే ఇంక బయట నుంచి త్వరగా కానివ్వండి టైం అవుతుంది అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే తనకు అర్థం ఇవ్వట్లేదు మేము రెడీ అవ్వడానికి. ఇంక సరే అని దువ్వెనిస్తే మేడపైకి వెళ్ళి దూకున్నారు. ఇంక ఇక్కడేమో ఇదిగోండి, హెయిర్ని మనకి పొడవుగా కావాలి అనుకుంటే కింద నుంచి పెట్టుకోవాలి. లేదు మన హెయిర్కి సరిపడా ఉంటే చాలు అంటే మధ్యలో నుంచి పెట్టుకోవాలన్నమాట. హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్టీషన్ చేసిన తర్వాత సెంటర్లో ఆ హెయిర్ ఎక్స్టెన్షన్కి టిక్ టాక్స్ లాగా ఉంటాయి క్లిప్స్, దాన్ని ఇలా పెట్టేసి క్లిప్ లాగా ఇలా అనేస్తే అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి ఫైనల్గా నా జుట్టు. ఇది వరకు ఇంతకంటే పొడవు ఉండేదండి బాబు. శ్రావణి అయితే ఇప్పటికీ అంటది, వదిన అసలు నీ జుట్టు చూసి నేను ఎంత మురిసిపోయానో, ఇంత పొడవు ఉంది మా వదినికి జుట్టు, తెల్లగా ఉంది వదిన, పొడవుగా ఉంది మా వదినికి జుట్టు అని చెప్పి నేను చాలా మురిసిపోయాను. నువ్వేమో ఇప్పుడు జుట్టు కత్తిరించేసుకున్నావు అని చెప్పి అప్పుడు కూడా అంటుందన్నమాట. ఉన్న జుట్టుని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది ఆర్టిఫిషియల్ హెయిర్ అని చెప్పేసి అంటా ఉంది దాన్నైతే. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. లక్కీని కనిన తర్వాత మెయింటైన్ చేయలేక కట్ చేశాను. అప్పుడు కట్ చేయడం ఇంక ఇప్పటి వరకు కట్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఆ తర్వాత ఇంక ఇలా సింపుల్గా జడ అయితే వేసేసుకున్నా. తల కూడా ఇంకా ఆరలేదు చెప్పాలంటే. కానీ అండి వెళ్ళక ఒక ఫంక్షన్కి వెళ్తే ఏ చీర కట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అని చెప్పి ఆడవాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. నేనేంటంటే మ్యాక్సిమం సింపుల్గానే రెడీ అవుతాను ఎప్పుడు కూడా. ఇంకా శ్రావణి ఏమో లెనిన్ శారీ కట్టేసుకుంది. నాకు ఇదే ఓకే వదినా, ఇంక నాకు వేరే చీరలేం వద్దని చెప్పి ఇంక సింపుల్గా రెడీ అయిపోయింది తనైతే. ఇంక నేను ఎలాగో ఇది కొత్త చీర కదా, సో కొత్త చీర ఉంటే మనం రెడీ అయ్యేదే సంవత్సరానికి ఒకసారి, సరేలే కొత్త చీర ఉంది కదా అని చెప్పేసి ఇంక ఈ చీర అయితే కట్టుకున్నాను. అలాగే ఇంకా సింపుల్ జ్యువెలరీ, మేకప్ అయితే నేను పెద్దగా ఏం వేసుకోనండి, జస్ట్ లిప్స్టిక్ మాత్రం రాస్తాను. ఇంక ఈ లోపల మా వారైతే వచ్చి ఇప్పటికైనా అద్దం ఇవ్వండి రా బాబు అని చెప్పి తిడతా ఉన్నారనమాట. పాపం తనేమో దువ్వెని తీసుకొని ఇంకా అలాగా చిన్న మిర్రర్ ఒకటి ఉంటే దాంట్లో దువ్వేసుకున్నారు. ఒకసారి చూద్దాము పెద్ద మిర్రర్లో అంటే నేను శ్రావణి ఇవ్వట్లేదు. అంటే ఇద్దరు ఆడవాళ్ళు రెడీ అవుతూ ఉంటే ఇంకా అంతే కదా. ఆ తర్వాత ఇంక మా ఆయనేమో ఏంటి నా ఫేస్ చూడు ఎంత ఫ్రెష్గా ఉందో, నీ ఫేస్ చూడు ఎంత జిడ్డుగా ఉందో అంటే, ఏం చేయాలండి ఎన్నిసార్లు ఫేస్ చేసినా నాది కొంచెం ఆయిల్ స్కిన్ ఉంటుంది. అసలు అది కాకుండా ఈ మధ్య కొంచెం జర్నీలు అవి చేసి ఫేస్ అంతా బాగా ట్యాన్ అయిపోయింది అనమాట, జిడ్డుగా అట్లా అయిపోయింది. సో ఇంక అక్కడి నుంచి ఇదిగో చెప్పా కదా మా ఇంటి ముందే ఫంక్షన్ అని చెప్పి, సో ఇంకా ఈ మొక్కలన్నీ కూడా ఇటువైపు పెట్టాము. అప్పుడు చెప్పాను కదా మీకు వ్లాగ్లో, మేడ క్లీన్ చేస్తూ ఉంటే కిందకి కార్డ్బోర్డ్స్ అవన్నీ పట్టుకెళ్తూ అని చెప్పి, సో అప్పుడే ఇంక ఈ మొక్కలన్నీ కూడా ఇటువైపు పెట్టేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అన్నీ సర్దేశానులేండి.
ఆ తర్వాత ఇంకా ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చేసాము. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే స్నాక్స్ యాక్చువల్గా జంతికలు కానీ చకోడీలు ఇలాంటివి చేద్దాం అనుకున్నాము. అలాగే స్వీట్ అయితే కేక్ అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. లాస్ట్ టైము ఎగ్లెస్ కేక్ చేశాను కదా, కొంచెమే చేశాను, సరిపోలేదు. సో ఇంక ఇప్పుడు ఇలా కాదని చెప్పి ఎగ్స్ తోటి చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను. అయితే కొంచెం షుగర్ అది తగ్గించి చేస్తున్నాను. యాక్చువల్గా అయితే రాగి కేక్ చేద్దాం అనుకున్నాను. శ్రావణి చెప్పింది, వదిన నిలవ ఉండట్లేదు, కేక్ పాడైపోతుంది, నేను ఇది వరకు చేశాను అని. గోధుమ పిండితో చేద్దామన్నా సరే కూడా పాడైపోతుంది. మొన్న పంపించినప్పుడు తను అదే చెప్పింది, గోధుమ పిండి కేక్ కూడా పాడైపోతుంది, వద్దు వదిన, రిస్క్ వద్దు, నార్మల్ మైదాతోటి చేసేసేయలే అని చెప్పింది. అందుకని ఎప్పుడు చేసేలాగే ఇవాళ మైదాతోటే చేస్తున్నాను. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. 1/2 kg మైదా పిండికి 6 ఎగ్స్ వరకు పడుతుంది. అలాగే ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆయిల్. ఇది ఒక్కొక్క 100 ml అనమాట. ఒక్క గ్లాస్ కొలత ఏంటంటే 100 ml. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. సో ఆ ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే పంచదార నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఫుల్ కప్పు మైదాకి 1/2 కప్పు పంచదార తీసుకున్నా. 2 కప్స్ మైదాకి 1/2 కప్పు చొప్పున షుగర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఒక మూత వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. షుగరు యాక్చువల్గా అయితే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం మైదా కానీ గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ ఏది తీసుకున్నా సరే షుగర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను 150 grams చాక్లెట్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్లో కూడా షుగర్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఎందుకులే ఎక్కువ షుగర్ అని చెప్పేసి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే షుగర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇక్కడ నేను 1/2 kg మైదా పిండికి 150 grams వరకు డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇప్పుడు అదంతా కూడా చాక్లెట్ని మెల్ట్ చేసి అదంతా ఇందులో వేసా. క్లిప్పింగ్ యాక్చువల్గా మిస్ అయ్యింది, లాస్ట్లో కొంచెం ఉంటే అది వేస్తున్నట్టు చూపించా కానీ ఫస్టే వేసేసాను. ఆ క్లిప్పింగ్ నేను ఆన్ చేయడం మర్చిపోయాను కెమెరాని. సో చాక్లెట్ వేసిన తర్వాత మంచిగా ఇలా బ్లెండ్ చేసేసుకొని ఆ తర్వాత ఇదిగోండి, యాక్చువల్గా ఈ కప్స్ తోటి 2 కప్స్, అదే మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాస్ తీసుకున్నాను. అది 250 grams అనమాట ఒక్కొక్క కప్పు. సో అదంతా కూడా వేసేసుకొని మంచిగా ఇలా కలిపేయాలి. ఏంటి వార్తి అన్నీ వేసాం కానీ బేకింగ్ పౌడర్ వేయలేదు ఏంటి అనుకుంటున్నారు కదా, బేకింగ్ పౌడరే మర్చిపోయానండి, లాస్ట్లో వేసాను. సో ఇంక ఇదేంటి అంటే ఈ పిండి అంతా మంచిగా మిక్స్ అవ్వడానికి ఇది చాక్లెట్ కేక్ కాబట్టి పెరుగు కూడా వేసుకోవచ్చండి. పెరుగుతో కూడా ఎక్స్ట్రాగా మనం కావాలి అంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, ఎగ్ వేసినా పర్లేదు. అయితే ఇక్కడ నేను పెరుగు వేయకుండా పాలు వేసుకున్నాను. పాలు వేసినా సరే సాఫ్ట్గా వస్తుంది, పెరుగు వేసినా సరే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఎంత వేయాలి అంటే కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి అంతే. ఆ తర్వాత ఇది 2 spoons, అంటే 2 glasses వేసుకున్నాం కదా మైదా, 2 spoons బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు వంట సోడా, బేకింగ్ సోడా అయితే వేసాను. యాక్చువల్గా ముందే వేయాలి, లాస్ట్లో వేసాను, మర్చిపోయాను నేను అది వేయడం. సో అదంతా వేసేసుకొని మంచిగా ఇలాగా చేసుకోవాలి. నాకైతే ఇవి 3 cakes వరకు వచ్చాయి. 2 cakes మాత్రం పెద్దవి వచ్చాయి, ఇంకొక కేక్ మాత్రం కొంచెం చిన్నది వచ్చిందనమాట. సో ఏంటంటే ఒకసారి చేసి పెట్టేస్తే బెటర్ కదా. ఇంకా వీళ్ళు ఏంటంటే గౌతమ్ భూమి అస్సలు హాటే తినరు, చాలా తక్కువ తింటారు కారము, స్వీటే అనమాట. ఇంకా అది కాకుండా నిలవ చేసే స్వీట్ నాకు కేక్ ఒకటే గుర్తొచ్చింది. ఇంకా గులాబ్ జామ్ కానీ హల్వా కానీ ఇవన్నీ ఏంటంటే ఓవర్ స్వీట్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేను అవి చేయకుండా ఇవి చేశాను. కేక్ మెయిన్గా గౌతమ్కి, భూమికి, లక్కీకి, విష్ణుకి అందరికీ చాలా చాలా ఇష్టం. నన్ను దాదాపు 3-4 days నుంచి అడుగుతూనే ఉన్నారు. సరే అని ఇంక వాళ్ళ కేక్ అయితే ఇలా చేశాను. సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో 40 minutes పాటు బేక్ చేసుకుంటే కేకు ఇలా మంచిగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి, సో చల్లారిన తర్వాతనే డిమోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి కేక్ అయితే మాత్రం నాకు అనిపించింది కొంచెం చాక్లెట్ తగ్గిందేమో అనిపించింది, షుగర్ కూడా కాస్త తగ్గింది. శ్రావణి ఏమో ఏం పర్లేదు అన్నా, తక్కువ ఉంటేనే బెటర్లే అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వేయనిలేదు నన్ను. సో అది అంటే దగ్గుతారేమో అని, కానీ ఇంక వేరే ఆప్షన్ ఉండట్లేదండి, వాళ్ళు అడుగుతున్నారు, ఇంక అందుకే చేయాల్సి వస్తుంది. ఇదిగోండి కేకు. సో ఇది
మనం సేమ్ అందులో చాక్లెట్ కనుక వేయకపోతే వెనీలా స్పాంజ్ కేక్ అయిపోతుంది అనమాట. చాక్లెట్ వేస్తే చాక్లెట్ కేక్ అంతే. సో ఇంకా అవైతే అలా చేసేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇది పక్క రోజు ఉదయం అనమాట. మా వారైతే వెళ్ళారు. ఇంకా శ్రావణి ఏమో పిల్లలకి ఇడ్లీ తినిపిస్తూ ఉంది. ఇంకా లక్కీని విష్ణుని లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి రా అంటే చూడండి, తిట్టగా పెద్దోడు వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. చిన్నోడు మాత్రం వెళ్తానుండమ్మా అని చెప్పి ఇంకా అలాగ అక్కడ ఉన్నాడు తప్ప అసలు కదలట్లేదు. తర్వాత గట్టిగా అరిస్తే అప్పుడు వెళ్ళాడనమాట. ఈ హాలిడేస్ కాదు కానీ ఇంకా వీళ్ళతో వేగడం నిజంగా చాలా పనిష్మెంట్ అండి పేరెంట్స్కి మాత్రం. ఎంత కంట్రోల్ చేసినా అస్సలు ఆగట్లేదు. అయితే బయటికి వెళ్ళిపోతున్నారు బ్యాట్ పట్టుకొని ఆడుకోవడానికి. అలా అని పంపించకుండా ఇంట్లో ఉన్నా సరే ఏం చేస్తారు, ఫోన్స్ చూడడం తప్ప ఏం చేస్తారు. అప్పటికి పాపం వాళ్ళ డాడీ డైలీ వర్క్ షీట్స్ పంపిస్తూ ఉన్నారనమాట ఫోన్లో. అవి చేసేసిన తర్వాత మీరు ఆడుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాడీ ఈవినింగ్ 6కి అట్లా వస్తారు కదా, ఆ టైం అప్పుడు లోపల ఒక టైం పెట్టేసుకొని అప్పటికైతే చేసేస్తున్నారు. కానీ ఉదయం అయితే చేయట్లేదు. నీకు ఎందుకమ్మా, డాడీకి వర్క్ షీట్స్ చేయాలి అంతే కదా, మేము మధ్యాహ్నం అయినా చేసేస్తామని చెప్పి ఇంక ఉదయం పూట వాళ్ళకి నచ్చినట్లే ఆడుకోవడం, వాళ్ళ డాడీ వచ్చే ముందు అవి ఆ వర్క్స్ ఏదో చేసేసి ఇచ్చేయడం అనమాట. ఇంక అయితే క్రికెట్ ఇంక వెళ్ళిపోతున్నారు అస్తమాను గ్రౌండ్లోకి. నాకేంటంటే ఎండ దెబ్బ తగిలేస్తుందేమో అని చెప్పి ఇదొక టెన్షను. వీళ్ళు వెళ్ళడమే కాదు, వీళ్ళ వెనకాల గౌతమ్ కూడా వెళ్తానని చెప్పి ఏడుపు. అసలే చెయ్యి ఇరిగింది, నువ్వు కామ్గా ఉండరా బాబు అంటే వాడేమో వాళ్ళ అమ్మని విసిగిస్తూ ఉన్నాడు. మెయిన్గా విష్ణు అనమాట. విష్ణు వెళ్ళాడు నేను వెళ్తా, విష్ణు వెళ్ళాడు నేను వెళ్తా అని చెప్పేసి గౌతమ్కి విష్ణు పిచ్చి. సో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూసినా ఒప్పుకోడు. రండి ఆడుదాం అంటాడు. వీళ్ళకేమో బద్ధకం. సరే పోనీలే ఆడుకోండిరా అంటే ఏం చేస్తున్నారు, ఇంట్లో ఆ బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్స్ తోటి దెయ్యం ఆటలు అనమాట. వీళ్ళకి ఏమంటారు, ఈ హారర్ మూవీస్ ఈ చిన్నపిల్లలవి కార్టూన్స్లో వస్తాయి కదా దెయ్యం, అవి దెయ్యాలు వస్తూ ఉంటాయి. అవి అయితే చూడండి అసలు భూమి ఎలా చూస్తూ ఉందో, ఏదో అసలు మై మర్చిపోయి చూస్తుంది అనమాట. ఇడ్లీ కూడా తినకుండా అలా పెట్టుకొని చూస్తూ ఉంది. సరే అని చెప్పి చిన్న వీడియో తీశాను. ఇంక కంటిన్యూగా అలాగే వాళ్ళ జోలికి మనం వెళ్ళకపోతే కామ్గా టీవీ చూసుకుంటూ ఉంటారండి. లక్కీ విష్ణు ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళతో ఆడాలన్నమాట. ఆడడం అంటే ఏంటంటే దెయ్యం ఆటలు. ఇంక ఇలాగే అయిపోతుంది. మేము కూడా వదిలేసాం, ఏదో ఒకటి చేసుకుంటారు బాబు, బయటికి వెళ్ళకుండా ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగాన. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం బిర్యానీ చేయమని చెప్పి, ఇది కూడానా ఈ కొంచెం నాకు ఈ మధ్య హెల్త్ కొంచెం బాగోక సరిగా చెయ్యట్లేదు. అయితే బిర్యానీ ఎంత ఎమోషన్ అయిపోయిందంటే మా వాళ్ళకి. సో ఇవాళ బిర్యానీ చేయకపోతే ఇంక అంతే నేను అయిపోయాను. సరే అని చెప్పి నిజానికి చెప్పాలంటే పిల్లల కోసమే, వాళ్ళు చికెన్ తినకపోయినా సరే బిర్యానీ రైస్ తింటారు. సో అందుకని చెప్పేసి ఇంకా బిర్యానీయే చేద్దాంలే అని చెప్పి ఇంక ఇవాళ బిర్యానీ వండుతున్నాను. అయితే బ్లింకిట్లో బాస్మతి రైస్ లేవు, బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఎప్పుడు ఇండియన్ గేట్ పెడతాను, లేదు అంటే నేను డీమార్ట్ నుంచి లూజ్ ఉంటుంది కదా ఆ రైస్ తెచ్చుకుంటాను అనమాట. కాకపోతే ఇంకా ఇండియన్ గేట్ ఏంటంటే 5 kgs ప్యాకెట్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకొక కేజీ ప్యాకెట్ చాలే అని చెప్పి ఇంకా దావత్ అయితే పెట్టాను. అయితే ఈ దావత్ రైసు అంటే శ్రావణి కూడా చెప్పింది చాలా బాగుంటుంది వదినా అని చెప్పి, 150 160, కానీ స్మెల్ లేవండి. మామూలుగా బాస్మతి రైసు మనం వాష్ చేసేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తాయి. ఇవి ఎందుకు అంత మంచి స్మెల్ అయితే లేదు. నార్మల్ రెగ్యులర్ రైస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. అంత మంచి వాసన అయితే ఏం లేదు. కానీ రైస్ ఉడికిన తర్వాత బాగానే ఉందన్నమాట. సో ముందుగానే రైస్ అయితే నానబెట్టేశాను. బిర్యానీకి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ రైస్ అనేది నానబెట్టిన తర్వాత కనుక వండితే పొడి పొడిగా పువ్వులాగా చాలా బాగా వస్తుంది. రైస్ కూడా సేమియాల్లాగా మంచిగా ఇలా పొడవుగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకా ముందు రోజు చికెన్ తెచ్చాను కదా నైటు. సో ఆ చికెన్ అంతా కూడా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మీకు ముందు రోజు వీడియోలో చూపించాను కదా. సో ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా తీసేసి ఒకసారి మసాలాలన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టేస్తే మనం బిర్యానీ చేసే టైంకి బాగా ఉప్పు కారాలన్నీ పట్టుకొని ఉంటాయి కదా, అందుకని. సో సాల్ట్ అయితే ముందుగానే వేసేసాను, అంటే చికెన్ కడిగినప్పుడే సాల్ట్ వేసేసా. సో ఇది కేజీ రైసు, కేజీ చికెను. సో ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క స్పూన్ చొప్పున అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పెద్ద పెద్ద స్పూన్స్ కాదు, చిన్న స్పూన్స్. ఒక గ్లాస్ రైస్కి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో 4 గ్లాసులు కాబట్టి 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. కారము 2 స్పూన్స్ వేసాను, ధనియాల పొడి 2 స్పూన్స్, పసుపు కొంచెం వేసాను, ఉప్పు.
ఆ తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసాను. ఉప్పు కారం అంటే కొంచెం కారం తగ్గించే వేసాను, పిల్లలు తినాలి కాబట్టి. ఆ తర్వాత పెరుగు, ఇది ఫుల్ కప్పు వేసేయాలి యాక్చువల్గా, కొంచెం ఉంచానమాట. కేజీకి అయితే ఫుల్ ప్యాకెట్ వేసేస్తాను, హాఫ్ కేజీకి అయితే హాఫ్ ప్యాకెట్ వేస్తాను అనమాట పెరుగు. ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ డబ్బా వేసేసాను, కొంచెం ఉంచాను అంతే. సో ఇప్పుడు మొత్తం అంతా ఇలా మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బిర్యానీ చేసే టైంకి మంచిగా ఉప్పు కారాలన్నీ పట్టుకుంటాయి అన్నమాట. సో దీన్ని అయితే ఇంకా పక్కన ఉంచేద్దాము. అయితే చాలామంది నా హెల్త్ గురించి అడుగుతూ ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది భారతి అని చెప్పి. హెల్త్ ఓకేనండి, కాకపోతే కొంచెం నీరసంగా ఉన్నాను. ఈ దగ్గు, ఈ జలుబు వల్ల కొంచెం అలా ఉంది. కానీ అలా కూర్చొని ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది తప్ప నీరసము తగ్గదు కదా. అందుకే నాకు ఒంట్లో బాగుంటే మాత్రం ఒక్క నిమిషం కూడా కూర్చోను, మ్యాక్సిమం నేను చేయగలిగిన పని నేను చేస్తాను. సో ఇంకొంచెం హెల్ప్ చేయడానికి శ్రావణి ఉంది కాబట్టి ఇంకా అలాగా. నాకు ఎందుకో వంట మాత్రం నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వను, నేనే చేస్తాను మ్యాక్సిమం. అంటే వాళ్ళు బాగా చేయరని కాదు, నేను చేస్తే వాళ్ళకి ఇష్టము. అసలు శ్రావణికి కానీ అందరికీ నేను చేసే బిర్యానీ సిగ్నేచర్ డిష్ అంటాం కదా, సో అట్లా అనమాట. బిర్యానీ కానీ, కేక్స్ కానీ, పాస్తా కానీ, కొన్ని రెసిపీస్ ఉంటాయి నేను చేస్తే తినాలి అనుకునే రెసిపీస్. సో అవి మాత్రం ఖచ్చితంగా నేనే చేస్తాను. సో ఇంకొచ్చిన దగ్గర నుంచి అదేంటో శ్రావణి వచ్చిన దగ్గర నుంచి కూడా బిర్యానీ చేయలేదు. సో ఇంక అందుకే అవును నా చేసుకుందాం బిర్యానీ అని అడిగింది శ్రావణి కూడా, అందుకే ఇంక చేస్తూ ఉన్నాను అనమాట. అయితే కేజీ రైస్, కేజీ చికెన్కి పావు కేజీ వరకు ఉల్లిపాయలు పడతాయి. సో ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు కాబట్టి ఒక 3 తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే మాత్రం 200 ml వరకు ఆయిల్ పడుతుందండి. కొంచెం మంచిగా పొడి పొడిగా బాగా రావాలి అంటే ఒక 200 ml వరకు పడుతుంది. నెయ్యి వేసుకునే వాళ్ళు 150 grams ఆయిల్ వేసుకొని 50 grams నెయ్యి అయితే వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి అయిపోయింది, అందుకే ఇంకా ఆయిల్ తోటే చేస్తూ ఉన్నాను అనమాట. అయితే శ్రావణి కూడా వీడియో తీసుకుంటా ఉంది. అంటే శ్రావణి బిర్యానీ ఎప్పుడు తన ఛానల్లో చూస్తారు కదా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే నేను చేసే బిర్యానీని తను వీడియో తీస్తూ ఉందన్నమాట దగ్గర నుంచి. నేనేమో లాంగ్ షాట్లో పెట్టాను. యాక్చువల్గా మీకు చాలాసార్లు బిర్యానీ రెసిపీ షేర్ చేశాను కదా, సో ఎందుకులే ఈ వ్లాగ్లో అనుకున్నాను. తర్వాత మళ్ళీ సరేలే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూస్తారు కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ తీస్తున్నాను. సో ఇంకా కడాయి పెట్టేశాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అంటే లవంగాలు ఒక 10 లవంగాలు, ఒక 5-6 ఇలాచీ, షాజీరా ఒక పావు స్పూను, ఆ తర్వాత దాల్చిన చెక్క ఒక 2-3 ఇంచులది ఒక దాల్చిన చెక్క, ఆ తర్వాత స్టార్ ఫ్లేవరు, ఇట్లాగా హోల్ గరం మసాలా దినుసులు. బిర్యానీ ఆకు ఎందుకో నేను వేయనండి, ఎందుకో తెలియదు కానీ నేను పెద్దగా బిర్యానీ ఆకు అయితే వేయను. మిగతా అన్ని స్పైసెస్ అయితే వేస్తానన్నమాట. సో అది వేసేసిన తర్వాత అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. యాక్చువల్గా పచ్చిమిర్చి వేయాలి ముందు, ఉల్లిపాయ కంటే ముందు పచ్చిమిర్చి కనుక వేస్తే ఏంటంటే కారం అనేది మంచిగా దిగుతుంది, నేను మర్చిపోయాను. సో ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. చిన్నవి ఒక 3-4 వేసాను, చిన్నగా ఉన్నాయి. కారం అయితే తగ్గించే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి. సో మీరు వేసుకోవచ్చు, ఒక 5-6 వరకు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కారం కూడా 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు, నేనైతే 2 స్పూన్సే వేసాను. సో మీ కారం కొంచెం తగ్గించి తినాలి అనుకుంటే మీ ఇష్టం. సో ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా మంచిగా ఎర్రగా వేగిపోయిన తర్వాత కలిపి పెట్టేసుకున్న ఈ చికెన్ అంతా ఉంది కదా, సో అదంతా వేసేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా వేసేసుకోవడమే. ఇది ఒక హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా వేసుకోండి. పుదీనా ఎప్పుడైనా కొత్తిమీర కన్నా కాస్త తగ్గించే వేసుకోండి, ఎందుకంటే పుదీనాలో ఒక ఘాటు ఉంటుంది. పుదీనా ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటుంది అన్నమాట బిర్యానీ. సో అందుకని నేను కొత్తిమీర ఎక్కువ వేస్తాను పుదీనా కంటే కూడా. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ఇలా మొత్తం అంతా చికెన్ ఒక హాఫ్ కుక్ అయిపోవాలన్నమాట. చికెన్ హాఫ్ కుక్ అయిపోవాలి, రైస్ కూడా హాఫ్ కుక్ అయిపోవాలి. 50% చికెన్ ఉడకాలి, 50% ఏమో రైస్ ఉడకాలి. ఇప్పుడు మీరు చికెన్లో వాటర్ వచ్చింది కదా, సో ఆ వాటర్ని బట్టి రైస్ ఎంత ఉడకబెట్టుకోవాలి అనేది మీ ఇష్టము. నేనైతే మాత్రం చికెన్ని 50% కుక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు చికెన్ని కనుక బాగా వాటర్ అంతా ఇంకిపోయింది అనుకోండి, అంటే అసలు చికెన్ ఆ గ్రేవీ లేకుండా చికెన్ అంతా బాగా డ్రై అయిపోతే అప్పుడు కనీసం ఒక 70% కుక్ చేసుకోండి రైస్ని.
అప్పుడు ఏంటి అంటే ఈక్వల్గా రైస్ ఉడికిపోద్ది. అంటే చికెన్లో ఉన్న వాటర్ని బట్టి రైస్ ఎంత కుక్ చేసుకోవాలి అనేది చూసుకోవాలండి, అంతే. నేనైతే 50% చికెన్ ఉడికించుకున్నాను, 50% రైస్ ఉడికించుకున్నాను. రైస్ గంజి అంతా తీసేసి రైస్ అంతా ఇలా పెట్టేసి ఇట్లా సిమ్లో అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 12 మినిట్స్ పట్టింది. 12 మినిట్స్ పాటు ఇలా దమ్ పెట్టేశాను. కరెక్ట్గా 12 మినిట్స్కి అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ చూడండి మా వాళ్ళు బిర్యానీ ఎప్పుడవుతుందమ్మా అని చెప్పి వాళ్ళ బాధ చూసారా. త్వరగా కానీ అమ్మా అని చెప్పేసి ఇంకా అలా విసిగిస్తూ ఉన్నారు. ఉండండిరా అయిపోయింది ఒక 10 నిమిషాలు అని చెప్తున్నా. అందుకే ఉదయం పూట టిఫిన్ పుష్టిగా తినాలి. టైం 1 గంట కూడా అవ్వలేదు, నువ్వు అప్పుడే ఆకలి ఆకలి అంటున్నావు. అదే కదా, బిర్యానీ అంటే ఇంత ఎమోషన్ ఏంట్రా బాబు మీకు? మనం ఎక్కడ ఉన్నాం అంటే ఇంట్లో ఉన్నాం. అయితే ఏం బిర్యానీ రూలా? అసలు బిర్యానీ మన రెసిపీ కాదు, హైదరాబాద్ రెసిపీ కూడా కాదు. నాకు బిర్యానీ రావు, పాస్తాలు రావు, చపాతీ రాదు, స్వీట్స్ రావు. ఎలా మీరు ఎలా సర్వే అవుతారు? నేను తింటా వాడికి ఇష్టమైన అవే కదా మరి, అదే కదా. నాకు చారు, పప్పు చారు, ఆలు ఫ్రై వచ్చు నాకు. అదిగో అమ్మా. సో చూసారు కదా మా వాళ్ళ బిర్యానీ ఇది ఎలా ఉందో. బిర్యానీ కోసం వెయిటింగ్ అనమాట నిజానికి. సో ఇంకా గౌతమ్ అయితే ఒకవైపు నుంచి పిలుస్తూ ఉన్నాడు అమ్మ అమ్మ అని. పాపం శ్రావణి అయితే వెళ్ళింది. తర్వాత ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. ఒక 12 మినిట్స్ చెప్పా కదా. మొబైల్లో టైమర్ కనుక పెట్టేసుకుంటే మనం అస్తమానం వెళ్ళి చెక్ చేయాల్సిన పని కూడా ఉండదు. కరెక్ట్గా ఫోన్లో టైమర్ మోగిన వెంటనే వెళ్ళి స్టవ్ కట్టేసుకోవచ్చు. సో ఇంకా నేనైతే స్టవ్ ఆపేసాను. బిర్యానీ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. చూసారు కదా, ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా వేయించాం కాబట్టి మంచి కలర్ వస్తుంది అనమాట బిర్యానీకి. సో ఇదిగోండి, మంచిగా ముక్కలు అన్నీ కూడా మంచిగా మెత్తగా ఉడుకుంటాయి. చికెన్ని నేను ముందుగానే ఉడకబెట్టేసాను కాబట్టి చికెన్లో నుంచి ఆ జ్యూసెస్ అన్నీ కూడా గ్రేవీలోకి వచ్చేస్తాయి. సో అప్పుడు ఆ గ్రేవీ అంతా ఆ రైస్కి పట్టుకొని బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అది ఇంక పిల్లలకైతే చికెన్ అలా లక్కీ విష్ణు తినరు కాబట్టి వాళ్ళకైతే చికెన్ పెట్టలేదు. ఇంక మేమైతే తింటాం కాబట్టి ఇంక ఇలా పెట్టేసుకొని రైతా కూడా తినరు వాళ్ళు, అందుకే ఆనియన్స్ కట్ చేసింది శ్రావణి. సో అది పెట్టేసాను అనమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.